బ్రో బ్రో మాట్లాడు బ్రో బ్రో ప్లీజ్ ఒక్కసారి కళ్ళు తెరిచి చూడు బ్రో బ్రో ప్లీజ్ బ్రో బ్రో ఒక్కసారి లేకు బ్రో ప్లీజ్ బ్రో బ్రో ప్లీజ్ బ్రో కళ్ళు తెరి బ్రో స్వామీజీ మీ కాళ్ళు పట్టుకుంటే స్వామీజీ ఏం పర్వాలేదు బాబు కంగారు పడకు అందరు బ్రతికించండి స్వామీజీ ప్లీజ్ స్వామి ఇక్కడ మా ఫ్రెండ్ పట్నం హాస్పిటల్కి తీసుకెళ్ళిపోతారు ప్లీజ్ ప్లీజ్ స్వామి హాస్పిటల్కి తీసుకెళ్తే బతకడయ్యా బ్రతకడా ఎందుకు బ్రతకడు మా బ్రో చచ్చిపోతాడని చెప్పడానికి మీరెవరు మా బ్రోకి ఏం కాదు మా బ్రో చావడు మా బ్రోకి ఏం కాదు నేను బ్రతికించుకుంటాను బ్రో బ్రో ఒక్కసారి చూడు బ్రో 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 లేకు బ్రో బ్రో ఒక్కసారి లేకు బ్రో 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 ఒక్కసారి లేకు బ్రో 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 లేకు బ్రో దేవా ఒక్కసారి కళ్ళు తెరు బ్రో బ్రో చూడమ్మా కళ్ళు తెరవట్లేదమ్మా నన్ను బ్రోకి ఏమైందేమో తెలియట్లేదు భయం వేస్తున్నాను పెద్దబాబు పెద్దబాబు దేవా పెద్దబాబు దేవా పెద్దబాబు దేవా పెద్దబాబు గారు పెద్దబాబు నాన్న పెద్దబాబు లే పెద్దబాబు కళ్ళు తెరిచి చూడు పెద్దబాబు దేవా అమ్మను వచ్చాను నాన్న కళ్ళు తెరు నాన్న పెద్దబాబు అమ్మను వచ్చాను చూడు కళ్ళు తెరి చూడు ఏంటన్నా పెద్దబాబు దేవా మాట్లాడు నాన్న పెద్దబాబు గారు అమ్మగారు ఏడుస్తున్నారయ్యా అయ్యా మాట్లాడండి అయ్యా దేవా ఏమైంది నాన్న కళ్ళ ముందే ఇద్దరు రామలక్ష్మణులా తిరిగేవారు కదా నాన్న బ్రో లే బ్రో బ్రో పెద్దబాబు స్వామీజీ మా పెద్దబాబుకి ఏమైంది నీళ్లలో విషకీటకం కాటు వేసింది మరి హాస్పిటల్కి తీసుకెళ్లకుండా ఇక్కడెందుకు ఉంచారు పదనన్న హాస్పిటల్కి తీసుకెళ్దాం పదమని తీసుకెళ్దాం ఆసుపత్రికి పోతే పోయే ప్రాణాన్ని అడ్డుకుంటారా బాబు
అర్థం చేసుకోండి. అలా అలా మాట్లాడకండి. నా బాబుకేం కాదు. దేవ ప్రాణాలతో ఉంటాడు, కళ్ళు తెరుస్తాడు. అమ్మతో మాట్లాడతాడు. నా బిడ్డ బతకాలంటే ఏం కావాలో చెప్పండి. ఏం చేయాలి? నా ప్రాణమైన పడంగా పెడతాను. చెప్పండి. పెద్దబాబు బతకాలి అంతే. డాక్టర్లు చేసే హడావిడితో అమ్మవారిని శాంతపరచలేరమ్మా. ఇదంతా కట్టమైసమ్మ మాయ. మీ వంశంలో ఎప్పుడో ఎవరో మొక్కు చెల్లించకుండా ఉంటారు. అందుకే ఇట్లా జరిగింది. కట్టమైసమ్మ తల్ల, ఆ తల్లికి బిడ్డ ప్రాణాలు తీసుకోవడం ఇష్టమా? అలా చేయకూడదు కదా. అదే ప్రశ్న ఆ తల్లిని అడుగు తల్లి. నీ బిడ్డ ప్రాణాలు తిరిగి ఇవ్వమని ఆ తల్లిని వేడుకో. ఏం చేస్తే ఆ తల్లి నా మొర వింటుందో చెప్పండి. చేస్తాను. స్వామీజీ, నా బిడ్డ నాకు ముఖ్యం. నా దేవా నాకు ముఖ్యం. చెప్పండి, ఏం చేయాలి? నీ చేత్తోనే బోనం ఎత్తి ఆ కట్టమైసమ్మ తల్లికి నైవేద్యం పెట్టి మొక్కు చెల్లించమ్మా. నీ బిడ్డ తప్పకుండా బతుకుతాడు. అఖిల, ఏదో ఒకటి చేయి అఖిల. దేవా, చేస్తాను. దేవా, దేవా, ఇప్పుడే చేస్తాను. ఐశ్వర్య, మహి, ఏమండి? అలాగే అఖిల. మీరు ఇక్కడే ఉండండి. దేవాన్ని చూసుకుంటూ ఉండండి. దేవా, నా బిడ్డను బతికించుకుంటాను. వెళ్ళరా అఖిల, తొందరగా వెళ్ళరా. నీకేం కాదు దేవా. కళ్ళు తెరిచి చూడు దేవా. దేవా, 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 ప్లీజ్ కళ్ళు తెరువు దేవా. దేవా, దేవా, స్వామీజీ, దేవా, దేవా. దేవా, దేవా, లే దేవా, దేవా. చిన్నబాబు, నేను ఇప్పుడే వస్తాను. అన్నయ్య జాగ్రత్త, 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 ఇప్పుడే వస్తాను. దేవా, దేవా, బ్రో, దేవా, లే దేవా. ఒక్కసారి కళ్ళు తెరు బ్రో. శంకరా నాద శరీరా పరా వేద విహారా జీవేశ్వరా శంకరా నాద శరీరా పరా వేద విహారా జీవేశ్వరా శంకరా
హరీంద్రజిత హిమగిరీంద్రసిత కంధరా నీలకంధరా రుద్రులెరుగని రుద్రవీణ నిర్నిద్రగానమిది అవధరించరా వినితరించరా శంకరా నాద శరీరా పరా వేద విహారా జీవేశ్వరా శంకరా మెరిసే మెరుపులు మురిసే పెదవుల చిరు చిరు నవ్వులు కాబోలు ఉరిమే ఉరుములు సరి సరి నటనల సిరి సిరి మూవలు కాబోలు మెరిసే మెరుపులు మురిసే పెదవుల చిరు చిరు నవ్వులు కాబోలు ఉరిమే ఉరుములు సరి సరి నటనల సిరి సిరి మూవలు కాబోలు పరవశాన శిరసు గంగా ధరకు జారెన శివగంగా పరవశాన శిరసు గంగా ధరకు జారెన శివగంగ నాగానల హరి నువ్వు మునుగంగా ఆనంద వృష్టినే కడవంగా పార్వతి పార్వతి అమ్మా బోనం కింద దించొద్దు, అపచారం. జాగ్రత్త. అమ్మగారు, మీరు ప్రదక్షిణాలు చేయండి. నాకేంటి కాలేదు, నాకేం కాదు. అమ్మగారు వెళ్ళండమ్మా. ఖచ్చితంగా 5 ప్రదక్షిణాలు చేయాలా. దయచేసి మధ్యలో ఆపొద్దమ్మా. నాకేం కాలేదు. వెళ్ళండి అమ్మగారు. పెదబాబు గారు బతకాలమ్మగారు, బతికించుకోవాలమ్మగారు. అమ్మగారు, నాకేం కాలేదమ్మగారు. వెళ్ళండి అమ్మగారు. వెళ్ళమ్మా.
దేవా లే దేవా 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 లే దేవా లే బ్రో దేవా అమ్మా దేవాలేని ఘట్టమలేని సామ్రాజ్యం చీకటవుతుంది. ఈ అమ్మ గుండె ఆగిపోతుంది. పసిపాప మనసు వాడితే తప్పక తప్పు చేసినా మా వంశంలో ఎవరు తప్పో నా బిడ్డపై చూపించుకో. కావాలంటే ఆ శిక్ష నాకు వే. అమ్మగారు నా బిడ్డ ప్రాణాలు నక్కిప్పమ్మా. లే బ్రో కంటి చూపుతో కాలంతో పరిగెత్తే నా బిడ్డ కట్టిక నేల మీద పడుకున్నాడమ్మా. దయ చూపించు తల్లి. లే బ్రో కంటి చూపుతో కాలంతో పరిగెత్తే నా బిడ్డ కట్టిక నేల మీద పడుకున్నాడమ్మా. దయ చూపించు తల్లి. అమ్మా, మైసమ్మ తల్లి అనుగ్రహం మీ బిడ్డకుంటుంది. ఈ పసుపు నీళ్ళు తీసుకెళ్లి బాబుకు చల్లు, ప్రాణాలు నిలబడతాయి. తండ్రి సూర్యుడా మా నిండు చంద్రుడా గ్రహణం నిన్ను తాకెనా గగనం చిన్నబోయేనా కాంతికేమి లోటు పాడురా నీ కన్ను గప్పి ఎంత కీడు చేసిపోవునో మా తండ్రి సూర్యుడా మా నిండు చంద్రుడా గ్రహణం నిన్ను తాకి